గుడ్ మార్నింగ్ లేడీస్. సో దిస్ ఈజ్ రమాదేవి, స్టార్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టీజ్. సో ఈ రోజు మన వెస్టీజ్ లో వండర్ఫుల్ ప్రొడక్ట్ అయిన సో ఫ్లాక్స్ ఆయిల్ గురించి మనం తెలుసుకుందామండి. సో నార్మల్ గా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది సో అవిసె గింజలతో తయారు చేయడం జరుగుతుంది. సో అవిసె గింజలు దేనికి ఉపయోగపడతాయంటే మన బాడీలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, బీపీ గానీ, షుగర్ గానీ, మోకాళ్ళ నొప్పి గానీ, పక్షవాతం గానీ, సో హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ గానీ, సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా మనం ముందుగా జాగ్రత్త పడడానికి అవిసె గింజలు అనేది చాలా బాగా ఉపయోగపడతాయండి. సో అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, సో రీసెంట్ గా మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి సో పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో అయితే మెయిన్ ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని మనం తెలుసుకోగలిగితే, సో హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ మన ఇంట్లో వాడుతున్న వంట నూనె ఏదైతే ఉందో, సో ఈ వంట నూనె ద్వారా మనకి ప్రాబ్లం వస్తుందండి. సో కారణం ఏంటంటే ఈ వంట నూనె అనేది మనకి ప్యూర్ గా తయారవట్లేదు, మొత్తం ఆవు కొవ్వుతోటి, పంది కొవ్వుతోటి, సో ఇలా కెమికల్ అయిపోతుంది మొత్తం. సో వీటి ద్వారా తయారు చేస్తున్నారనమాట. సో ఇంకా మనకు అర్థం కావాలి, మీకు అర్థం అవ్వాలి అంటే, సో చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. సో నార్మల్ గా మనం ఇంట్లో వంట వండుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మటన్ తింటాం కదా. సో చికెన్ మటన్ తిన్న తర్వాత మన చెయ్యి ఎలా ఉంటది అంటే చూసుకోగలిగితే జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది మనకి. సో ఆ జిడ్డు పోవడం కోసం మనం ఏం చేస్తున్నాం, సబ్బులతో ఇట్లా కడుగుతున్నాం. బట్ అదే జిడ్డు మన బాడీలోకి వెళ్తుంది కదా. సో దాన్ని మనమైతే ఏమేసి కడగట్లేదు కదా. సో ఆ జిడ్డు ఏమవుతుందంటే లోపలికి వెళ్లి కొవ్వు రూపంలో పేరకపోతుందండి. సో ఈ కొవ్వు అనేది మన గుండెకి రక్తాన్ని అందజేయకుండా, సో రక్తనాళాల మధ్యలో పేరకపోవడం వల్ల సో మనకి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో అయితే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించడం కోసం మన ఫ్లాక్స్ ఆయిల్ అనేది వండర్ఫుల్ గా పనిచేస్తుందండి. సో ఒకసారి లైవ్ లో డెమోస్ చూద్దాం అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. సో అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే ఇది థర్మాకోల్ అండి. సో థర్మాకోల్ షీట్ అనేది మనకు తెలుసు, ఇది మనకి ఎన్ని సంవత్సరాలైనా భూమిలో పాత పెట్టిన అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ నేలలో వేసినా తేలాడుద్ది. సో ఇది దీని నేచర్ అలా ఉంటది అనమాట, ఎక్కడికి కరిగిపోదు. సో అయితే నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు డెమో లైవ్ లో. సో ఇది మన ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజల టాబ్లెట్ అండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు థర్మాకోల్ అనేది కొంచెం కొంచెం కరిగిపోవడం మీరు గమనిస్తున్నారు. సో ఇది మన దగ్గర ఉండే అవిసె గింజల ఆయిల్ అండి ఇది. సో అయితే ఎందుకు థర్మాకోల్ ఇలా కరిగిపోతుంది అంటే, సో నార్మల్ గా మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కి నెక్స్ట్ అలాగే ఈ థర్మాకోల్ కి రెండింటికి ఒకే నేచర్ ఉంటదని చెప్పేసి చెప్తున్నారండి. సో ఇది నేను చెప్తుంది కాదు, సైంటిస్ట్ ఆల్రెడీ రీసెర్చ్ చేసి మరీ చెప్పారనమాట. సో ఇప్పుడు ఎలాగైతే థర్మాకోల్ కరిగిపోయిందో సో మన బాడీలోకి వెళ్లి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని అలా కరిగిచ్చేస్తుందండి ఈ ఫ్లాక్స్ ఆయిల్. సో అంత వండర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట. సో మనం గమనిస్తున్నాం ఇక్కడ పూర్తిగా కరిగిపోవడం చూస్తున్నాం మనం ఇక్కడ. సో అంత వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి ఫ్లాక్స్ ఆయిల్ అనేది. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడి చాలా మంది హార్ట్ సర్జరీ చేయాల్సిన వాళ్ళకు కూడా సో మన ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవడంలో హార్ట్ సర్జరీ కూడా అవసరం లేదని చెప్పారండి డాక్టర్లు. సో అంత వండర్ఫుల్ ప్రొడక్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసి సో కంపల్సరీ ఫ్యూచర్ లో మనకి ఇలాంటి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఉంటారని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.